జమ్మూ కాశ్మీర్‌ని భారతదేశానికి రాసిచ్చారు కాబట్టి రాజా హరిసింగ్ ఆ రోజున మనం మనదిగా చెప్తాం. అందులో తర్వాతన మనం స్వాధీనం గూడా మనం దాన్ని స్వాధీనం చేసుకునే లోపు పాకిస్తాన్ వచ్చి 2/3 వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. 1/3 వంతు భూభాగం మనదుంది. మన దగ్గరుంది. ఆ మిగతాది తిరిగి తీసుకోవడానికి మన వంతు ప్రయత్నం సీరియస్‌గా యుద్ధమే చెయ్యాలి. కాకపోతే అది ఎటువైపుకి దారి తీస్తుందో తెలీదు. ఇప్పుడు 2 అణ్వస్త్ర దేశాల మధ్యన యుద్ధం కిందకి మారుతుందన్న ఉద్దేశంతో ఆగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలే తిరగబడి మనతో కలుస్తానికి ముందుకొస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అది పక్కన పెడితే మనం అంత బాధ్యతగా ఉంటాం. అదే చైనా తన మ్యాపుల్లో ఎవడిది పడితే ఆడిది భూమిని తందని రాసేసుకున్నది. భారతదేశంలో ఉన్న లడఖ్ తందేనంటది. ఎక్కడో జపాన్‌లో ఉన్నటువంటి సుంకోసి దీవులు తందేనంటది. రష్యాలో ఉన్నట్టు భూభాగం తందని తన మ్యాప్‌లో రాసేసుకుని ఇదంతా అఖండ చైనా అన్నటువంటిది కాకుండా చైనాలో ఇవన్నీ ఉన్నట్టే చూపెడుతుంది. మన దగ్గర పరిపాలన జరుగుతున్నటువంటి రాష్ట్రాలను కూడా చూపెడుతుంది.